పక్కన కొంతమందిని చంపుతున్నారు కదా, మరి యేసు ప్రభు ఎందుకు కాపాడట్లేదు? యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, యేసు ప్రభు బలం గల దేవుడు, యేసు ప్రభు ఆ దేవుడు, యేసు ప్రభు ఈ దేవుడు, యేసు ప్రభు అలా, యేసు ప్రభు ఇలా అని నాయన సెగ చెబుతున్నావుగా. మరి ఆంతున ఊచకోత కోస్తుంటే ఎందుకు అడ్డగించాలా? యేసు ప్రభు బిడ్డల్ని ఎందుకని కాపాడాలా అన్న ధర్మ సందేహం కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది. మీరేమో యేసు ప్రభువుని గురించి, ఆయన శక్తిని గురించి పెద్ద హీరోకి హైలైట్స్ ఇచ్చినట్టు ఇచ్చి మాట్లాడతారు కదా. మరి ఎందుకనన్నా వాళ్ళని కాపాడాలా అన్న ప్రశ్న కొంతమంది నూతన విశ్వాసుల్లో వచ్చే అవకాశం ఉంది. పాత వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది సరిగా వాక్యం విననటువంటి వాళ్ళు కూడా ఈ డౌట్ వచ్చే అవకాశం ఉంది, అంటే గ్రహించుకోనటువంటి వాళ్ళకి. దానికి సమాధానం చెప్తావు. వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో నువ్వు పడేస్తే మమ్మల్ని కాపాడలేనంత అసమర్థ